మహాసిమెంట్ పరిశ్రమపై జరిగిన ఘటనపై డీఎస్పీ ప్రకాష్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మెల్ల చెరువు మై హోమ్ ఇండస్ట్రీలో జరిగిన ఘటనలో ఒకరు మృతిని పేరు అరవింద్ సింగ్ అని తెలిపారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని, ఒకరిని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారని వెల్లడించారు. మరొకరిని కోదాడలోని హాస్పిటల్కి తరలించి వైద్యం అందించినట్లు, ప్రస్తుతం అతని డిశ్చార్జ్ కూడా అయినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కానీ మరికొన్ని ఛానల్లో వస్తున్నట్లు 5 నుంచి 8 మంది చనిపోయారనే వార్త నిజం కాదని వెల్లడించారు. సంఘటన జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేస్తున్నామని తెలిపారు. భాగంగా కొత్త ప్లాంట్ చేస్తూ ఉన్నారు, 4th ప్లాంట్. అందులో 6th ఫ్లోర్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారో, కొత్త ప్లాంట్లో 6th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అందులో 6th ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసేటందుకు ఈ మెటీరియల్ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ ఉంటుంది కదా, అది ఆ ప్లాంట్ నుంచి టువర్డ్స్ ఈ లిఫ్ట్ ఒక 80 మీటర్స్ పైన ఉంటుంది. ఇది ఎందుకంటే టువర్డ్స్ 6 మీటర్స్ వరకు పోయింది. దాని ద్వారా ఆ పైప్ లైన్ ఇది స్లాబ్ వేస్తున్నా స్లాబ్ ఈ కాంక్రీట్ సప్లై అవుతుంది. అందులో 6th ఫ్లోర్ కాంక్రీట్ సప్లై అయ్యే క్రమంలో 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడికి కాంక్రీట్ అక్కడ కొంచెం స్టక్ అయిపోయింది. ఏదండి మిక్చర్ నుంచి ఏదో ప్లాంట్ నుంచి వచ్చే ఈ కాంక్రీట్ అక్కడ స్టక్ అప్ అయిపోయి అందులో ఫర్దర్గా ముందుకు వెళ్ళడం లేదు. అయితే అందులో ఇమీడియట్గా ఎందుకు పోవడం లేదని చెప్పేసి పైప్ లైన్కి సంబంధించి ఒక టీం ఉంటుంది. ఇందులో ఆ పైప్ లైన్ టీంలో ఈ ఒక అరవింద్, తర్వాత రాజా సింగ్, హసన్ జమాల్ అని చెప్పేసి వీళ్ళతో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఆ నలుగురు కలిసేసి పైకి చెక్ చేస్తానికి వెళ్ళారు. చెక్ చేస్తానికి వెళ్తే అందులో 4th ఫ్లోర్లో కొంచెం చెక్ చేస్తూ ఉంటే అందులో క్లాంప్ ఒకటి పైప్ లైన్ పైకి పోతలేదని చెప్పేసి వాళ్ళు అంటే రెగ్యులర్గా పైప్ లైన్ చెక్ చేసే టీం ఒకటి సపరేట్ ఉంటుందంట. అందులో ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళు చెక్ చేసి ఆ క్లాంప్ ఒకటి చూస్తూ ఉన్నారు. ఆ క్లాంప్ని ఇతను స్విచ్తో కొంచెం కొట్టే వరకు ఆ క్లాంప్ కొంచెం ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల ఊడిపోయి మొత్తం ఫోర్స్ నుంచి వస్తుంది కదా, మొత్తం అది కాంక్రీట్ మొత్తం ఫోర్స్ నుంచి వచ్చేసి అక్కడ ఊడిపోయి మొత్తం కింద పడడం జరిగింది. దాంతోపాటు ఊడిపోయి మొత్తం పక్కకు స్లాబ్కు సంబంధించిన కర్రలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఇరిగిపోయి అక్కడ నుంచి ఆ ముగ్గురు ఆ క్రమంలో ఆ నలుగురిలో ఒక అతను పక్కకు జరిగిపోయాడు. మిగతా ముగ్గురు అందులో కింద పడిపోయారు. దానికి ఆ కింద పడిపోతే అందులో అరవింద్ అనే అతను చనిపోయాడు. బయటికి మనం తీసి హాస్పిటల్ షిఫ్ట్ చేసేలోగానే ఇతను మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అతను పన్నా డిస్టిక్ ఇది. తర్వాత దాంతోపాటు రాజా సింగ్, తర్వాత హసన్ జమాల్ అని చెప్పేసి వీళ్ళిద్దరు వెస్ట్ బెంగాల్. వీళ్ళు కూడా అతనితో పాటు కింద పడ్డారు. కాబట్టి లక్కీలీ వీళ్ళు సేవ్ అయినారు. ఇద్దరు బాగానే ఉన్నారు. ఒక అతను కోదాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత డిశ్చార్జ్ అయినాడు. ఇంకొక అతనికి రాజా సింగ్ అతనికి కొంత షోల్డరు డిస్లోకేట్, తర్వాత స్పైనల్ కొంచెం బాగా దెబ్బ తగ్గిందని చెప్పేసి అతన్ని ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వల్ల ఏమైందంటే పొద్దున్న నుంచి తర్వాత 6 మంది చనిపోయారని చెప్పేసి వెళ్తా ఉన్నారు. కాబట్టి మేము క్లియర్గా అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ టీంలో పైప్ లైన్ టీంలో ఉన్న 4వ మెంబరు తర్వాత ఇంజూర్డ్ పర్సన్స్తో కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వాళ్ళ టీం ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడినాము, అతని టీం మెంబర్స్తో కూడా మాట్లాడినాము. ఓన్లీ 4 మెంబర్స్ మాత్రం ఉన్నాం సార్. అందులో 3 పడిపోయినారు, ఒక అతను పక్కకు జరిగిపోయినాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ఓన్లీ 1 పర్సన్ అరవింద్ అనే పర్సన్ మాత్రమే చనిపోయినాడు. మిగతా ఇద్దరు ఇంజూర్డ్ ఉన్నారు. ఆ ఇద్దరు ఇంజూర్డ్ కూడా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ పైప్ లైన్ అయితే ఉందో కట్ చేసేసి వాళ్ళు తీస్తూ ఉన్నారు. దీని మీద కేసు నమోదు చేసి మేము ఇన్వెస్టిగేషన్